హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అచ్చిరాని కొంప అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక పల్లెటూరి వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు. అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి మొదుపు పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కొని అందులో నివసించాడు. పట్నం వ్యాపారం కలిసి రాలేదు. పెట్టుబడంతా నష్టమైపోయింది. చివరకు వ్యాపారే బెంగతో చనిపోయాడు. వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో, ఈ పాత బొళ్ళు కొంప మనకు అచ్చి రాలేదు, దీన్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు. తమ్ముడు కూడా సరేనన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్లారు. అందులో విరిగిన కర్ర సామాన్ తప్ప ఏమీ లేదు. ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు, దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అన్న. అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. అదేదో భూతమని గ్రహించి అన్నదమ్ముల గుండెలు అవిసిపోయాయి. ఏమిటి, మీరు నిజంగా ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్ళని అడిగింది. అన్న ధైర్యం తెచ్చుకొని, అవునవును, ఈ పాడుకొంప మాకచ్చి రాలేదు, ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు. వద్దు వద్దు, మీరు ఇల్లు అమ్మవద్దు, నేనీ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరు ఇంటిని ఎవరికైనా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతను పాడు చేయొచ్చు, లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు అన్నది భూతం. నీ సౌకర్యం చూస్తూ పోతే మేమిద్దరం బతకడం ఎలాగా అన్నారు అన్నదమ్ములు. మీకు కావాల్సింది డబ్బు కదా, మీకు నేను డబ్బిస్తాను, మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమైంది. అన్నదమ్ములు ఆ గదికి మళ్లీ తాళం పెట్టేశారు. సునాయాసంగా బోలెడంత డబ్బు దొరికింది. దీంతో ఏం వ్యాపారం ప్రారంభిద్దాం అని తమ్ముడు అన్ననడిగాడు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంక వ్యాపారం దేనికి? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరమైన డబ్బును పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న. అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతమిచ్చిన డబ్బంతా 2 వారాల కల్లా ఖర్చు చేసేశారు. తరువాత వాళ్ల భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి, నువ్విచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం. నిన్న రాత్రి నిప్పు అంటుకొని సరుకంతా కాలిపోయింది. ముందు అనుకునేదే గదా, ఈ కొంప మాకచ్చి రాదు, అమ్మేస్తాం అన్నారు. మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టానికి ఈ కొంపకి ఎందుకు అంటగడతారు? మళ్లీ డబ్బిస్తాను, మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బు ఇచ్చింది. ఈసారి వాళ్లు ఆ డబ్బును 10 రోజుల్లో ఖర్చు చేసేశారు. ఈ కొంప దరిద్రపు కొంపే, మళ్లీ నష్టం వచ్చింది. ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం చేత నష్టం వచ్చిందేమో, ఈసారి మా తమ్ముడి పేర చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గరికెళ్లి మళ్లీ డబ్బులాగాడు. ఆ డబ్బు కూడా 10 రోజుల్లోనే ఖర్చయింది. ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు, ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడితో. వాళ్లు మళ్లీ భూతం ఉన్న కొట్టులో ప్రవేశించి, వ్యాపారం అచ్చిరావటం లేదు, పొలం కొని వ్యవసాయం చేసి చూడాలనుంది, ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇయ్యి అని భూతాన్ని అడిగారు. భూతం కొంచెంసేపు ఆలోచించి, నిజంగానే ఇది అచ్చిరాని కొంపలాగున్నది, మీకా 3 సార్లు వ్యాపారం దెబ్బతిన్నది, మీ నాన్నకు ఇల్లు అచ్చిరాలేదు, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరేలా లేదు. ఇది అచ్చిరాని కొంపే, దీని వెంటనే అమ్మేయండి, నేను మరో చోటు చూసుకుంటాను అని అదృశ్యమైంది. అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశలైపోయారు. ఆ రాత్రి వర్షం కురిసింది. ఆ ఇంటి మీద పిడుగుపడింది. అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చిరాని కొంప కూడా లేదు. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాలం కలిసొచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇలానే ఉంటుంది మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.